మ్యామ్, రణ్వీర్ అలహాబాదియా కేసులో అందరు సుప్రీంకోర్టునే తప్పుపడుతున్నారు. అసలు ఏం తీర్పిచ్చింది? తెలిసి తెలియక సుప్రీంకోర్టుని నిందిస్తున్నారు. అది చాలా తప్పు. రణ్వీర్ అలహాబాదియా కేసులో సుప్రీంకోర్టు చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు రైట్ టు స్పీచ్ అని ఒకదాన్ని, ఆ లిబర్టీని ఏదైతే మీకు ప్రొవైడ్ చేస్తున్నామో దాన్ని మీరు మిస్యూజ్ చేసుకోకండి. ఏవైతే నువ్వు మాటలు మాట్లాడావో అవి ఒక పేరెంట్ విన్నా, నీ చెల్లెలు విన్నా, లేకపోతే ఇంకెవరైనా ఎవరు విన్నా కానీ నువ్వు చేసింది ఒక షేమ్లెస్ థింగ్. ఆ కమెంట్స్ చాలా డిరగేటరీగా, డిస్గస్టింగ్గా ఉన్నాయి. అసలు అట్లా మాట్లాడడము మాకు చాలా అసహ్యంగా అనిపించింది అని చెప్పింది. నువ్వు ఈ హైయెస్ట్ కోర్ట్ని రీచ్ అవ్వడానికి, సుప్రీంకోర్టుకి రీచ్ అవ్వడానికి నీ దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన నువ్వు వచ్చేసి ఏదో అడిగితే మేము ఇచ్చేయము. అయితే సుప్రీంకోర్టులో వాళ్ళ తరపు లాయర్ ఏదైతే వాదించారో అర్నబ్ గోస్వామి గారిని అండ్ అపూర్వ అరోరా ఇంకో కేసు అమీష్ దేవ్గన్ కేసులు రిఫర్ చేస్తూ అబ్సినిటీ ఏం మాట్లాడలేదు, ఒకవేళ మాట్లాడినా కానీ ఆయనకి రైట్ టు స్పీచ్ అనే ఫండమెంటల్ రైట్ ఉంది కదా అని ఎవరైతే వాళ్ళ కౌన్సిల్ వాదించినప్పుడు సుప్రీంకోర్టు స్ట్రైట్ అవే అనింది, అపూర్వ కేసుని మీరు ఏం ఇక్కడ ఈ కాంటెక్స్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే అపూర్వ కేసులో జరిగినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. మీరు చాలా వల్గర్ కమెంట్స్ పాస్ చేశారు. అందరికీ షేమ్ఫుల్గా ఏదైతే కంట్రీలో ఉన్న సిస్టర్స్, బ్రదర్స్, పేరెంట్స్ ఉన్నారో ఇట్స్ సచ్ ఎ షేమ్ఫుల్ యాక్ట్. మీరు మాట్లాడిన అంత అబ్సీన్ లాంగ్వేజ్ చాలా వల్గర్గా మాట్లాడారు కాబట్టి ఈ మాట అనింది సుప్రీంకోర్టు. అండ్ ఏమనింది అని అంటే, ఇప్పుడు మీరు ఏదైతే ప్రొటెక్షన్ అడుగుతున్నారో, ఇప్పుడు ప్రీవియస్ కేసెస్లో మనం ఎందుకు మాట్లాడుకున్నామంటే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అనేవి బుక్ అయినాయి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో. సో వాటన్నిటిని క్లబ్ చేస్తూ ఒకటే కోర్టులో ఆ ట్రయల్ జరిగేటట్టు ఇంతకుముందు జడ్జిమెంట్స్ వచ్చాయి. సో నా కేసులో కూడా అలాగే చేయండి అని అలహాబాద్ అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, మ్యాక్సిమం హార్డ్లీ 3 పోలీస్ స్టేషన్లలో నీ పైన ఎఫ్ఐఆర్లు అనేవి రిజిస్టర్ అయినాయి, యూ గో అండ్ ఫేస్ ఇట్. ఇంకా మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనే కాంటెక్స్లో ఏమనింది అంటే సుప్రీంకోర్టు, సరే ఎవరైనా ఏదైనా మాట్లాడారు అంటే చట్టం తన పని తను చేసుకుంటుంది, ఓకే లెట్ హిమ్ ఫేస్ ద లా. అంతేగాని ఎవరో మిమ్మల్ని బెదిరిస్తున్నారు అని అంటే మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది పోలీస్ స్టేషన్. ఓకే, పోలీస్లో ఏదైతే రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్ నుంచి మీకు ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయనని పాస్పోర్ట్ అనేది డిపాజిట్ చేయమని, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని రోజుల వరకు ఏ కంటెంట్ మీరు చేయకూడదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిఫ్రెయిన్ అవ్వండి, కొన్ని రోజుల వరకు రెస్ట్రిక్ట్ చేసింది సుప్రీంకోర్టు. సో దర్ ఇస్ నథింగ్ దట్ సుప్రీంకోర్టుని ఇందులో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాఖ్య ఏదైతే సుప్రీంకోర్టు చేసిందో అది వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు ఎవరైతే జస్టిసెస్ ఉన్నారో ఈ కేసుని ట్రయల్ చేసిన వాళ్ళు. అండ్ మీరు డబ్బు ఉంది కాబట్టి హైయెస్ట్ కోర్ట్ వరకు రీచ్ అయ్యారు. ఇది ఒక రాంగ్ మెసేజ్ పాస్ చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ అబ్యూస్ ఆఫ్ లా. మీరు కింద కోర్టుకి వెళ్ళి మాట్లాడుకోండి, మీ ప్రొటెక్షన్ ఆర్డర్స్ కావాలి అని అంటే యూ కెన్ అప్రోచ్ పోలీస్ అని చెప్పింది.